అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. ఈరోజు మనం మామిడి అల్లంతో ఆవకాయ నిల్వ పచ్చడిని పట్టుకుందామండి. ఈ మామిడి అల్లం పచ్చడి టిఫిన్స్కి అయినా రైస్కి అయినా చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని మామిడి అల్లం అంటారండి. దీన్ని ఇలాగా గిల్లి చూస్తే మనకి మామిడికాయ స్మెల్ వస్తుంది. ఇది అల్లం జాతితే అయినా కానీ మామిడికాయ స్మెల్ వస్తుందండి. ఈ అల్లానికి పైన పీల్ని చెక్కుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఈ మామిడి అల్లం అంత ఘాటు అయితే ఉండదండి. ఇది శీతాకాల సీజన్లో మనకు మార్కెట్లో లభిస్తుంది. తీసుకున్న అల్లం మొత్తానికి పీల్ తీసిన తర్వాత దీన్ని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకుందామండి. అల్లాన్ని ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనం టిఫిన్లో తినడానికి రైస్లో తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. తీసుకున్న అల్లం మొత్తాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకుందాం. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని పూర్తిగా గాలికి ఆరబెట్టుకోవాలండి. అసలు తడి అనేది ఉండకుండా చూసుకోవాలి. ఇలా పూర్తిగా ఆరిన ముక్కల్ని ఒక బౌల్లో వేసుకుంటే బౌల్కి ఇంకా తక్కువగానే ఉన్నాయండి. ఈ అల్లం ముక్కలకు సరిపోయే విధంగా 2 టేబుల్ స్పూన్ల కారాన్ని, 2 టేబుల్ స్పూన్ల ఆవపిండిని, రుచికి సరిపడే సాల్ట్ని, పొట్టు వలసిన 5 వెల్లుల్లి రెమ్మల్ని, 1/2 టీ స్పూన్ మెంతుల్ని, 1/2 టీ స్పూన్ పసుపుని కూడా వేసుకుని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. మా ఛానల్లో ఇంకా నిల్వ పచ్చళ్ళు ఉన్నాయండి. మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఒకసారి చూడండి. ఈ పచ్చడిని మనం ఆవకాయ పచ్చడి కలుపుకున్నట్టుగానే కలుపుకుంటామండి. ఇందులో అన్ని పచ్చివే వేసుకుని కలుపుకుంటాము. అల్లం ముక్కలను ఉప్పు కారాలతో బాగా కలిపిన తర్వాత నిమ్మరసాన్ని, సరిపడా ఆయిల్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. పచ్చళ్ళు ఎక్కువ క్వాంటిటీలో పట్టుకుంటే నిమ్మరసాన్ని ఎండలో పెట్టుకుని ఆ తర్వాత వేసుకోవాలండి. మనం ఏ పచ్చడి కలుపుకున్నా మునిగే వరకు ఆయిల్ లేకపోయినా తడి తగిలినా పచ్చడి తొందరగా బూజు పడుతుందండి. ఈ మామిడి అల్లం పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. టిఫిన్స్కి అయినా రైస్కి అయినా తినేటప్పుడు మామిడికాయ ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటుంది. ఇలా బాగా కలుపుకున్న పచ్చడి పైన మూత పెట్టుకుని ఓవర్ నైట్ ఉంచుకోవాలి. ఒక రోజు తర్వాత మన పచ్చడి చూడండి, ఆయిల్ పైకి తేలుతూ ఎంత బాగుందో. ఇలాంటి నిల్వ పచ్చడిలో ఖచ్చితంగా పచ్చడి కారాన్ని మాత్రమే వాడుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ మామిడి అల్లం పచ్చడిని మీరు తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి.